చైర్మన్ వైదొలగాలనడం బెదిరించడమే. ఇక చూడండి, చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా? ముమ్మాటికి ధిక్కరనే. మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. జ్యుడిషియల్ కమిషనే ఏర్పాటే తప్పైతే కోర్టు ఎందుకు వెళ్ళలేదు? అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు? కేసీఆర్ ను అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్. అయితే ఇంకా మన బండి అన్న, మన కేంద్ర మంత్రి గారు, సహాయ కేంద్ర మంత్రి గారు ఇంకా 12 పేజీల లేఖ చదవనట్టున్నారు. ఏమంటారండి ఇక్కడ? తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు? ఆల్రెడీ 12 పేజీల లేఖలో వాస్తవాలేందో, అంశాలేందో, వివరాలేందో రాసుకొచ్చిండు బండి సంజయ్ గారు, మా కేంద్ర సహాయక శాఖ మంత్రి గారు. ఆ 12 పేజీల లేఖ కనుక మీరు చదవగలిగితే మీకు అర్థమవుతుందేమో అని నేను ఆశిస్తున్నాను. బహుశా అటువంటి విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు. సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ అనే పదాలు కూడా మీకు అర్థం కాకపోవచ్చు. మెగావాట్లు అనే విషయం కూడా మీకు అర్థం పాడకపోవచ్చు. ఎందుకంటే మీకు మల్లన్నను కుక్క, ఎల్లలను నక్క, ఈ విషయాలు ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి బండి సంజయ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాను. బాగా చూడండి, ఇక్కడ హరీష్ రావు గారికి నోటీసులు పోలే, విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన జగదీష్ రెడ్డి గారికి నోటీసులు పోలే, కానీ ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీకి టార్గెట్ చేస్తూ నోటీసులు ఇస్తాను. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ ఎలాంటి ఒక కపట రాజకీయానికి తెరలేపిందనేది ఖచ్చితంగా ఇంకా గమనిస్తున్నా నేను. ఖచ్చితంగా దీని వెనుక ఉన్న తతంగమంతా ఒక విశ్లేషణకు వచ్చినాక ఒక అద్భుతమైన ప్రోగ్రాం దీని మీద చేస్తా, ఖచ్చితంగా చేస్తా. వీళ్ళు ఆడబోయే డ్రామా ఏంది? ఇక్కడ వైదొలగాలనడం అనేది కేసీఆర్ అన్నాడు. దీనికి బీజేపీ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు వత్తాసు పలుకుతాననే రాజకీయం. ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టబోతాను. బీజేపీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోతుంది. రెడ్డిలంతా కలిసి బీజేపీ తోటి కుమ్మక్కై ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కూడా కుమ్మక్కై ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ని జైల్లో వేసి రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తాను. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది సంవత్సరం పడుతుందా, 5 నెలలు పడుతుందా, ఇంకో సంవత్సరం పడుతుందా, లేదా పూర్తిగా రేవంత్ రెడ్డి మీద విసికి వేసారిపోయేదాకా చూస్తారా అనేది మాత్రం తెలియదు.